హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు విజ్ఞయ. మనం ఈరోజు ఇండియా వర్సెస్ మాల్దీవ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 4th జనవరి 2024న మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు తన యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్లో, ట్విట్టర్లో, అదే అంటే ఎక్స్లో లక్షద్వీప్లో పర్యటిస్తున్నప్పుడు బీచ్లో దిగిన ఫొటోస్ని పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఏ ఒక్క ఫోటోలోనూ మాల్దీవ్స్ గురించి మెన్షన్ చేయలేదు. కానీ ఈ ట్వీట్లను చూసి మాల్దీవ్స్ యొక్క ముగ్గురు మినిస్టర్స్ అఫెన్సివ్గా ఫీల్ అయ్యి హేట్ఫుల్గా ట్వీట్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజులకి బాయ్కాట్ మాల్దీవ్స్ అనే స్లోగన్ ట్రెండింగ్ అయింది. ఈ మ్యాటర్ ఎంత సీరియస్ అయిందంటే ఇది ఒక పెద్ద కాంట్రవర్సీగా దారితీసింది. ఈ పెద్ద కాంట్రవర్సీకి కారణమైన ముగ్గురు మాల్దీవియన్ మినిస్టర్స్ ఎవరంటే మరియం షుయానా, మల్షా షరీఫ్ అండ్ అబ్దుల్లా మొహజూమ్ మజీద్. మరియం షుయానా ఇలా ట్వీట్ చేయడం జరిగింది. వాట్ అ క్లౌన్, ద పపెట్ ఆఫ్ ఇజ్రాయెల్, మిస్టర్ నరేంద్ర డైవర్ విత్ లైఫ్ జాకెట్ అని ఇలా కొందరు మాల్దీవియన్ మినిస్టర్స్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారంటే మన నరేంద్ర మోడీ గారు మాల్దీవ్స్ని, లక్షద్వీప్ని కంపేర్ చేస్తున్నారేమో అనుకొని ఇలా హేట్ఫుల్గా ట్వీట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఈ హేట్ఫుల్ ట్వీట్స్ అని ఇండియన్స్ యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతీశాయి. ఇండియన్స్ సెంటిమెంట్స్ దెబ్బతింటే ఊరుకుంటారా? తమ యొక్క ఫ్లైట్ అండ్ హోటల్ బుకింగ్స్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు పోస్ట్ చేశారు. మ్యాటర్ ఎంత సీరియస్ అయిందంటే మాల్దీవ్ గవర్నమెంట్ అట్ లాస్ట్ రెస్పాండ్ అయ్యింది. వాళ్ళు ఏమన్నారంటే మినిస్టర్స్ ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్స్ ఆర్ పర్సనల్ అని అన్నారు. కానీ అవి కంట్రీ యొక్క వ్యూస్ని రిప్రజెంట్ చేయట్లేదు అని మెన్షన్ చేశారు. పులిని చూసి పిల్లి వాత పెట్టుకున్నట్టు అయింది ఆ ముగ్గురు మినిస్టర్స్ పరిస్థితి. లాస్ట్కి మాల్దీవియన్ గవర్నమెంట్ ఆ ముగ్గురు మినిస్టర్స్ని సస్పెండ్ చేశారు. ఇది లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద హేట్ఫుల్ పాలిటిక్స్ దాగి ఉంది. అదంతా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మాల్దీవ్స్ అనేది ఒక చిన్న కంట్రీ. ఈ మాల్దీవ్స్ అనేది మొత్తం న్యూమరస్ ఐలాండ్స్ తయారయ్యి ఉంది. మాల్దీవ్స్లో అరౌండ్ 5 lakh పీపుల్ మాత్రమే ఉంటారు. ఇందులో 1000 పైగా ఐలాండ్స్ మాత్రమే ఉంటాయి. ఈ 1000 ఐలాండ్స్లో ఓన్లీ 200 ఐలాండ్స్లో హ్యూమన్స్ ఉంటారు. మళ్ళీ ఈ 200 ఐలాండ్స్లో 150 పైగా ఐలాండ్స్లో రిసార్ట్స్ ఉంటాయి. ఈ రిసార్ట్స్ అనేవి ప్రైవేట్ కంపెనీసే అమ్ముకున్నారు. సో ఆ కంపెనీస్ అనేవి ప్రైవేట్ రిసార్ట్స్ దాని మీద ఉంటాయి. దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే మాల్దీవ్స్ మొత్తం టూరిజం పైన డిపెండ్ అయ్యి ఉంది. 28% మాల్దీవ్స్ జీడిపి టూరిజం పైనే డిపెండ్ అయ్యి ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మాల్దీవ్స్ని విజిట్ చేసే టూరిస్ట్ ఇండియా నుంచే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇండియా టూరిస్ట్ని ప్రొవైడ్ చేయడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. 2023లో చూసుకుంటే 2 lakhs పైగా ఇండియన్ టూరిస్ట్ మాల్దీవ్స్కి విజిట్ చేశారు. ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్య రిలేషన్షిప్ జస్ట్ టూరిజం బేస్డే కాదు, చాలా ఏళ్ళుగా ఈ రెండు కంట్రీస్ మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తాయి. ఇండియాకి మాల్దీవ్స్కి మిలిటరీ కోఆపరేషన్ ఉంది. అబౌట్ 77 ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ సోల్జర్స్ మాల్దీవ్స్ ఐలాండ్ పైన ఉన్నారు. అడిషనల్గా 2 ధ్రువ్ లైట్ వెయిట్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ కూడా ఇండియా మాల్దీవ్స్కి డొనేట్ చేయడం జరిగింది. న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు రెస్క్యూ సర్చ్ ఆపరేషన్ కోసం మిలిటరీ ప్రెజెన్స్ ఇంకా ధ్రువ్ హెలికాప్టర్స్ని ఇండియా మాల్దీవ్స్కి డొనేట్ చేయడం జరిగింది. 2009లో మాల్దీవియన్ గవర్నమెంట్ టెర్రరిస్ట్ అటాక్స్కి భయపడి ఇండియాని హెల్ప్ కోసం అడిగింది. ఇండియా మాల్దీవ్స్కి హెల్ప్ చేయడానికి మిలిటరీని పంపించింది. కానీ కొన్నేళ్లుగా ఇండియన్ మిలిటరీ ప్రెజెన్స్ ఒక పెద్ద కాంట్రవర్సీగా మారింది. కొన్ని పొలిటికల్ పార్టీస్ మాల్దీవ్స్లో ఇండియా మిలిటరీ విత్డ్రా చేసుకోవాలని గట్టిగా ఒపోజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మన కరెంట్ మాల్దీవియన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు కూడా ఆయన పొలిటికల్ పార్టీ పీపుల్ నేషనల్ కాంగ్రెస్ ఈ ఇండియా అవుట్ అనే స్లోగన్తోనే ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు అండ్ పవర్లోకి వచ్చారు. మాల్దీవ్స్ కంట్రీ చాలా ఏళ్ళుగా డిక్టేటర్షిప్ రూల్ కింద ఉండింది. 2008లోనే మల్టీ పార్టీ డెమోక్రసీ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. 2008లో మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ షార్ట్లీ MDP అనే పార్టీ గెలిచింది అండ్ వాళ్ళ న్యూ ప్రెసిడెంట్ మొహమ్మద్ నజీర్. ఈ ప్రెసిడెంట్ టర్మ్లో ఇండియా అండ్ మాల్దీవ్స్ మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. 2013లో మళ్ళీ ఎలక్షన్స్ అయినప్పుడు ఒక కొత్త పార్టీ పవర్లోకి వచ్చింది. అదే ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్, షార్ట్లీ PPM. కొత్త ప్రెసిడెంట్ అబ్దుల్లా యామిన్ అబ్దుల్ గయూమ్ గారు అయ్యారు. ఈ కొత్త పార్టీ ఇండియాని అపోజ్ చేసింది. ఇండియా ఫస్ట్ అనే ఫారెన్ పాలసీని కూడా మార్చేసింది. యామిన్స్ గవర్నమెంట్ చైనాకి క్లోజ్ అయింది. చాలా కాంట్రాక్ట్స్ చైనీస్ కంపెనీస్కి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ 2018లో జరిగాయి.
ఇంకొకసారి గవర్నింగ్ పార్టీ అనేది మారింది. ఈసారి మళ్ళీ ఎండిపి గెలిచింది. ఈసారి ఇబ్రహీం మొహమ్మద్ సాలి ప్రెసిడెంట్ అయ్యారు. మళ్ళీ ఇండియా ఫస్ట్ అనే ఫారెన్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు. ఎండిపి గవర్నమెంట్కి ఇండియాకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచారు అని మాల్దీవ్స్ ప్రజలు అనుకున్నారు. సో దీంతో యాంటీ ఇండియా హేట్ స్టార్ట్ అయ్యింది. ఇండియా అవుట్ అనే స్లోగన్ ట్రెండింగ్ అయ్యింది. దీని కారణంగా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ 2023లో కండక్ట్ అయినప్పుడు ఇంకొకసారి గవర్నింగ్ పార్టీ చేంజ్ అయింది. ఈసారి పీపీఎం పార్టీ ఆపోజిషన్లో ఉంది కదా, అది మళ్ళీ పవర్లోకి వచ్చింది. ఈసారి పీపీఎం పార్టీ ఇంకా పీపుల్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 2 కలిసిగా పవర్లోకి వచ్చారు. ఇప్పుడు మాల్దీవ్స్ యొక్క లేటెస్ట్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు. ఈయన పీపుల్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఈ పొలిటికల్ పార్టీ మొత్తం ఇండియా అవుట్ అనే ఇష్యూ మీదే ఫోకస్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ నడిపించారు. ఫైనల్గా పవర్లోకి వచ్చారు. మొయిజు గారు ఫస్ట్ ఇండియా పాలసీని బ్రేక్ చేశారు అండ్ చైనాతో వెళ్ళి కలిశారు. మొయిజు గారు ఎలక్షన్స్ని గెలిచాక ఇండియన్ ఫోర్సెస్ మాల్దీవ్స్ నుంచి వెళ్ళిపోవాలని స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మాల్దీవ్స్ చైనాతో 20 కీ అగ్రిమెంట్స్ని సైన్ చేసింది. సో ఇదంతా లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ గురించి మాత్రమే కాదు, మాల్దీవ్స్లో దాగి ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ది క్యూటెస్ట్ అండ్ స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ లక్షద్వీప్ గురించి మాట్లాడుకుందాం. లక్షద్వీప్ అంటేనే 100,000 ఐలాండ్స్ అంట మలయాళం అండ్ సంస్కృతిలో. ఎవరైతే బీచెస్ని, వాటర్ స్పోర్ట్స్ని, సీ ఫుడ్ని ట్రూగా లవ్ చేస్తారో వాళ్ళకి ఇది ఒక ట్రూ వెకేషన్ లాంటిది. ఈ యూనియన్ టెరిటరీ నవంబర్ 1, 1956న ఫామ్ అయింది. లక్షద్వీప్లో గ్రూప్ ఆఫ్ 36 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ 36 ఐలాండ్స్లో ఓన్లీ 10 మాత్రమే ఇన్హాబిటెడ్, అంటే ఆ 10 ఐలాండ్స్లో మాత్రమే హ్యూమన్స్ ఉంటారు. కొన్ని పాపులర్ బీచెస్ లక్షద్వీప్లో నేను చెప్తాను ఇప్పుడు. మినికాయ్ ఐలాండ్, అగాటి ఐలాండ్, కావరటి ఐలాండ్, బంగారం ఐలాండ్, కల్పేని ఐలాండ్, కడ్మత్, అమిన్దివి ఐలాండ్స్. సో అందరూ వెకేషన్ కోసం మన క్యూటెస్ట్ స్మాలెస్ట్ అయిన యూనియన్ టెరిటరీ అయిన లక్షద్వీప్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.